ఉగ్రం ఒక గన్, ఇది అసాల్ట్ రైఫిల్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫాంట్రీ వెపన్, చిన్న పిస్టల్ నుంచి స్నైపర్ రైఫిల్ మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నవే. ఈ టైంలో ఉగ్రం అనే ఒక అసాల్ట్ రైఫిల్ని మన గవర్నమెంట్ ఏజెన్సీ టెస్ట్ చేసింది అండ్ అది చాలా సక్సెస్ అయింది. ఎంత సక్సెస్ అయింది అంటే అమెరికన్ గన్ ఏదైతే ఉందో మన ఆర్మీ తీసుకున్నది 6 Sawyer, దానికంటే బాగా పనిచేసిందని సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు అంటున్నారు. లైక్ ఎన్ఎస్జి కానివ్వండి, లేకపోతే ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఏ గవర్నమెంట్ ఏ కంపెనీస్ని అయితే మన వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు, గన్స్ని రిజెక్ట్ చేశారో ఆర్ అంత వాడలేదు, వాళ్ళు తయారు చేసిన గన్నుని ఇప్పుడు అమెరికన్ గన్ కంటే బాగుంది అన్నారు అంటే మన పనితనం బాగా ఇంప్రూవ్ అయింది అనుకోవాలా? ఎలా చూడాలి సార్ దీన్ని? అఫ్కోర్స్ దీంట్లో చాలా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఇండిజినస్ కెపాసిటీ మనం బాగా పెరిగింది. రెండవది అప్రోచ్, మన ఆలోచన దృక్పథం మారింది. గతంలో ఈ సిఏపిఎఫ్ అని అన్నావు కాబట్టి సిఏపిఎఫ్ అని కూడా మనం మన ప్రేక్షకులు క్లారిఫై చేద్దాం. మన పారామిలిటరీ ఫోర్సెస్ అన్న పదం ఒకటి వాడతారు అందరు జనరల్గా, మనం కూడా వాడుతుంటాం, మనం కూడా చాలా గతంలో కూడా వాడాం. మనం పారామిలిటరీ అనేసరికి వాళ్ళు మిలిటరీలో ఒక భాగం అనేటువంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి అఫీషియల్గా వాళ్ళని సిఏపిఎఫ్ అంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అన్నటువంటి పదం వాడతారు. వాళ్ళు మిలిటరీ కాదు అన్నది సిఏపిఎఫ్. సిఏపిఎఫ్లో చాలా ఉన్నాయి. మనకు బిఎస్ఎఫ్ కావచ్చు, రాష్ట్ర రైఫల్స్ కావచ్చు, అస్సాం రైఫల్స్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఇటువంటివి మనకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పారామిలిటరీ ఫోర్సెస్ అని జనరల్గా మనం పిలుస్తాం. యాక్చువల్గా సిఏపిఎఫ్ అని పిలవాలి. వాళ్ళు ఏంటంటే గతంలో 5.62 క్యాలిబర్ వెపన్స్ వాడేవాళ్ళు. కోర్స్ చిన్న బుల్లెట్ అయినా కానీ మనిషిని చంపగలదు, కానీ దాని లీథాలిటీ కొంచెం తక్కువ ఉండేది. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఫైరింగ్లో వాళ్ళు బాగా ఇంజూర్ అయ్యేవాళ్ళు, కానీ చనిపోయేటువంటి పరిస్థితి అందరికీ రాకపోవచ్చు, కొంతమంది బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 7.62 × 51 mm ఉగ్రం ఏవైతే మనకు అసాల్ట్ రైఫిల్స్ వీళ్ళు వాడడం మొదలుపెట్టారో ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది. షూట్ టు కిల్. అంటే మీరు కనుక నిజంగా అల్లర్లు చేసి మీరు కనుక రక్షణను భంగం చేసేటువంటి పరిస్థితి వస్తే, షూట్ చేస్తే మీరు బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక విధమైనటువంటి ఫర్మ్ డెసిషన్ తీసుకున్నారు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. 5.62 క్యాలిబర్ నుంచి 7.62 క్యాలిబర్కి వెళ్ళడమే ఒక సీరియస్ మెసేజ్ వెళ్తుంది. అది సిఏపిఎఫ్ అందరూ కూడా వాళ్ళ దగ్గర దీన్ని అప్రూవ్ చేశారు. ఇంకా ఆర్మీ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆర్మీ ఇప్పుడు కూడా AK-203 వాళ్ళు అంతా కూడాను ప్రస్తుతానికి వాడుతున్నారు. వాళ్ళు రాయ్బరేలీలో అవి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, రాయ్బరేలీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి సప్లై చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఉగ్రం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు AK-203 కంటే కూడా మాది చాలా లీతల్, మాది చాలా పర్ఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. బహుశా దానికి సమయం పడుతుంది ఒకటి. రెండవది ఏంటంటే మనం రష్యా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని కొనవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి మనం AK-203 మనం భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం. మనము క్రమేపీ సైన్యంలో కూడా ఈ ఉగ్రం వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఇది మనకు పెద్ద అచీవ్మెంట్. గతంలో ఇన్సాస్ రైఫల్స్ వాడేవాళ్ళు, ఇన్సాస్ రైఫల్స్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ టెక్నాలజీ, ఇంపోర్ట్స్ అక్కడ చేసుకునేవాళ్ళం. మనం ప్రస్తుతానికి మన టెక్నాలజీ తోటి మన దేశంలో తయారు చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇది. కాబట్టి మనం వీళ్ళందరినీ కూడాను దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ సైంటిస్ట్ కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ కావచ్చు, ఎవరైతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, అలాగే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, దీన్ని ఎవరైతే అంటే సిఏపిఎఫ్ కావచ్చు, ఎవరైతే దీన్ని యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని వాడడం మొదలుపెట్టారు, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. క్రమేపీ మన ఆత్మ నిర్భరత పెంచుకుంటున్నాం. మనకే శక్తి పెంచుకునే దిశగా వెళ్తున్నాము. ఇది ఫస్ట్ స్టెప్. మనకు ఆత్మ నిర్భరత వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేయగలం. మనమే ఒక ప్రపంచంలో ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీగా ఎదిగి మనం ఒక ఆల్టర్నేట్, ఈ అమెరికన్ కూటమిలకు తర్వాత రష్యన్ కూటమికి ఆల్టర్నేట్గా ఎదిగేటువంటి ఒక దారిలో ఇది ఒక పెద్ద మెట్టు కింద నేను భావిస్తాను. కరెక్ట్ సార్. ఇందులో మీరు ఇందాక చెప్పారు లిథాలిటీ అని. ఈ లిథాలిటీ మెసేజ్ ఏదైతే ఉందో ఆర్మీ గురించి మనం మాట్లాడట్లేదు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే బార్డర్ని గార్డ్ చేసే బిఎస్ఎఫ్, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, దాని తర్వాత ఐటీబీపీ, ఇండియా చైనా బార్డర్. ఇండియా చైనా అనకూడదు, అందుకనే దాని పేరు ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్. కరెక్ట్. బట్ స్టిల్ ఇప్పుడు చైనా ఉంది కాబట్టి చైనీస్ సైన్యం ఉంది, ఆక్యుపైడ్ టిబెట్. ఓకే, రైట్. బట్ చైనాని బార్డర్ కాకపోయినా చైనాని ఎదుర్కొంటున్న ఐటీబీపీ అండ్ సిఆర్పిఎఫ్, మావోయిస్టులను ఎవరైతే అడవుల్లో ఉండి ఇప్పుడు కరెంట్లీ ఆపరేషన్స్ చేస్తున్నారో వాళ్ళని. సో అంటే ఇది ఇన్ ఏ వే మన దేశంలో ఉన్న ఈ అర్బన్ నక్సల్స్కి అండ్ ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి కూడా మెసేజ్ అని అనుకోవచ్చా? అంటే సిఆర్పిఎఫ్ యాక్చువల్గా
జమ్మూ కాశ్మీర్లో చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నారు. యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ సిఆర్పిఎఫ్ చాలా ముందస్తుగా ఉంది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ అఫ్ కోర్స్ వాళ్ళ అధీనంలోనే ఆపరేషన్స్ జరుగుతాయి. వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఫోర్స్ ఇస్ సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ కెపాసిటీ కూడా దాటితే అప్పుడు రాష్ట్రీయ రైఫల్సో ఐటీబీపీనో బిఎస్ఎఫ్ఓ వీళ్ళు దిగుతారు బరిలోకి. వాళ్ళు కూడా దాటితే డైరెక్ట్గా ఆర్మీ వస్తుంది. ఆర్మీలో ఎవరో మనకు తెలియదు, అప్పుడు ఉన్నాడు పంజాబ్ రెజిమెంటో లేకపోతే మనకు తెలియదు, ఇతరత్ర మనకు డోగ్రా రెజిమెంట్ ఇటువంటివి చాలా వస్తాయి అక్కడికి. బట్ ఫస్ట్ ఆపరేషన్ అంటే జమ్మూ కాశ్మీర్ పోలీస్ తోటి అనుసంధానం చేసి వాళ్లకు ఎక్స్ట్రా కవర్ ఇచ్చేది సిఆర్పిఎఫ్. కాబట్టి సిఆర్పిఎఫ్కి చాలా మల్టీఫాసిటెడ్ కెపాసిటీ ఉంది. నక్సల్ ఆపరేషన్స్ ఉంది, అలాగే అర్బన్ అన్రెస్ట్, ఈ అల్లర్లు జరిగేటప్పుడు సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ దించుతాం మనము. సెక్యూరిటీ ప్రొవైడింగ్ అని ఎన్నికలప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇతరత్ర మనకున్నటువంటి అంతర్గతమైనటువంటి శత్రువులను ఎదిరించడానికి సిఆర్పిఎఫ్ ఉంది. లాస్ట్ మన డిఫెన్స్ రౌండప్ లో కూడా చెప్పాం, మణిపూర్లోకి వెళ్ళింది కూడా సిఆర్పిఎఫ్. కరెక్ట్, సిఆర్పిఎఫ్ వెళ్ళింది. అక్కడ అస్సాం రైఫల్స్ని తీసేది అక్కడ పంపించారు. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ సంబంధించి కూడా వీళ్ళ దగ్గర చాలా నైపుణ్యత ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ రజౌరీ అన్న డిస్ట్రిక్ట్ నుంచి లోకల్ ముస్లిమ్స్ సిఆర్పిఎఫ్లో చాలా పెద్ద మోతాదున వాళ్ళు చేరతారు. అక్కడ వాళ్ళు చాలామంది బలిదానం ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు తెలియదు. సిఆర్పిఎఫ్లో జమ్మూ కాశ్మీర్ చనిపోయిన వాళ్ళలో చాలా సిగ్నిఫికెంట్ శాతం మనకు పూంచ్ రాజౌరీ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. కశ్మీర్ వ్యాలీలో ఉన్న ముస్లిమ్స్కిను జమ్మూ ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్కి కొంత తేడా ఉన్నది. ఇక్కడ రాడికలైజ్డ్ అంత కాలేదు, అక్కడ ఉన్న రాడికలైజేషన్ లేదు. వీళ్ళు మన ఫోర్సెస్లో చేరతారు, వాళ్ళ మీద మనకు ట్రస్ట్ కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా బలిదానాలు ఇచ్చారు. కాబట్టి సిఆర్పిఎఫ్ అన్నది ఒక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశ రక్షణ భద్రతకు సంబంధించి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మిగతా ఒక స్పెసిఫిక్ ఏరియాస్లో పనిచేస్తాయి. ఐటీబీపీ అన్నది నార్మల్గా 90% వాళ్ళు ఇండో టిబెటన్ బార్డర్లోనే పనిచేస్తారు. బిఎస్ఎఫ్ మన సరిహద్దులో పనిచేస్తుంది. అస్సాం రైఫల్స్ మనకు తెలిసిందే, అస్సాం ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అది. సో ఇలా అన్నమాట. వాటి కాకుండా సిఆర్పిఎఫ్ ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు. కాబట్టి దాని యొక్క మల్టీ ఫ్యాసెటెడ్ కెపాసిటీ సిఆర్పిఎఫ్కి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.